హాయ్ అండి, ఈరోజు వీడియోలో చింతపండు లేకుండా టమాటా రసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. శుభ్రంగా కడిగి తీసుకున్న 3 లేదా 4 టమాటాలు అయితే తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఈ విధంగా గిన్నెలో టమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కారం యాడ్ చేయండి. కారం అయితే 1 టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు కారం వేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. మనకి రసం ఎంత క్వాంటిటీలో కావాలో అనే దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేసేసాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా చక్కగా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఇది డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసి ఇక్కడ చక్కగా బాయిల్ అవ్వనివ్వాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చారు అనేది చక్కగా మరుగుతుంది. ఇలా మరుగుతున్న టైంలో మరొక బర్నర్ మీద స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇటైన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే తాలింపు దినుసులు మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు. శనగపప్పు, మినప్పప్పు, ఇలా ఆవాలు మనకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు. అలానే ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని అలానే వెల్లుల్లిపాయలు కాస్త దంచుకొని వేసుకోండి. 4 లేదా 5 వెల్లుల్లిపాయలు వేసుకొని అలానే పసుపు అయితే వేసుకోండి. అలానే కరివేపాకు కూడా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు రసం అయితే ఈ తాలింపు వేసిన గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం లావుగా కట్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.